హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పర్సంటేజీ తుది అనౌన్స్మెంట్ ఇచ్చేసింది ఎన్నికల సంఘం. 82.1% దాదాపుగా పోలైంది. 82.08% అంటే దాదాపు 83%. గత ఎన్నికల్లో 79.8% అంటే 80%. ఇప్పుడు ఇంకొక 3. ఇందులో మగవాళ్ళ కంటే మహిళలు 5 లక్షల మంది ఎక్కువగా ఓట్లు వేశారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే అత్యధికమైనటువంటి రికార్డ్. ఈ స్థాయిలో ఓటు సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది అన్నటువంటి అంచనాలు ఉన్నాయి. అదే సందర్భంలో ప్రో ఇన్కంబెన్సీ అన్నటువంటి అంచనాలు ఉన్నాయి. ఏం జరగబోతోంది రాష్ట్రంలో? జగన్ ఒక్కడు ఆ జగన్ని గద్దె దించడానికి అందరూ అయినటువంటి వేళ జగన్ గద్దె దిగబోతున్నాడా, లేదా జగన్ గద్దె మీద నిలబడి వాళ్ళకి సవాల్ విసరబోతున్నాడా? ప్రస్తుతం అయితే ఓటింగ్ పర్సంటేజ్ తీసుకొచ్చినటువంటి చర్చ ఎవరికి డేంజర్ బెల్స్, ఎవరి పని అయిపోబోతోంది? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేడా సాంబశివరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వీరశంకర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? సాయి గారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే బీజేపీ నేత తిరుపతిరావు గారికి, అలాగే జర్నలిస్టు వీరశంకరరావు గారికి, అలాగే వైసీపీ నేత సాంబశివరావు గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో మీరు అన్నట్టే కొంత ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన, కొన్ని దిగ్భ్రాంతికరమైన వార్తలు మీరు విన్నారు, మేము చూసాము. మీరు చెప్పిన మాట 100% 100% కరెక్ట్. రాష్ట్రం విడిపోయిన తర్వాత 1957 నుంచి ఇప్పటి వరకు హిస్టరీలో ఇంత పెద్ద ఓటింగ్ శాతం లేదు. నేను చూశాను. 57 నుంచి 2014, 19, అలాగే ఇప్పుడు 24 వరకు ఇంచుమించు 70, 50, 60 సంఖ్యల మధ్యలోనే ఉన్నాయి. కానీ 82% దాటిన సంఘటన నిజంగానే చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఓట్ల వరద, లేదా ఓట్ల సునామీ, లేదా ఓట్ల పండగ, ఏమైనా పేరు పెట్టుకోండి. నేను ఎలక్షన్ అయిన రాత్రి కొంత బెంగళూరు వరకు వెళ్ళి రావాల్సి వచ్చింది. డ్రాప్ చేసి పిల్లల్ని కొట్టేసి వచ్చారని. నా వల్ల కాలేదు ట్రాఫిక్. మామూలుగా అయితే 4 గంటలకు వెళ్ళేవాడు, 8 గంటలు పట్టింది. హైదరాబాద్ వల్ల రిటర్న్ వెళ్ళేవాడు అలానే ఉన్నారు. అలాగే పక్క రాష్ట్రంలో తమిళనాడు వచ్చిన వాళ్ళు అలానే ఉన్నారు. భారీ ఎత్తున ఓట్లు వేయడానికి ఎన్ఆర్ఐలు కానీ, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రచార మాధ్యమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ వల్ల మరి ప్రేరేపితమయ్యారా, చైతన్యం అయ్యారా అని చెప్పలేదు. కానీ 82% పైచీలకు ఓటింగ్ రావడం అనేది కొంత మంచి పరిణామం, చైతన్యం కూడా ప్రజల్లో వచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఎవరిది గెలుపు? ఈవీఎంలో నిశ్చిప్తమైన రహస్యం ఎవరిది? ఈ రోజు జరుగుతున్న దాడులు కానీ అనేక అంశాలు కూడా కొన్ని రకాల ఆందోళన గురి చేస్తుంది. అయితే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమికి ఉన్న ఆశీర్వాదం, మోడీ గారు ముందే కంగ్రాచులేట్ చేయడం, అమిత్ షా గారు శుభాకాంక్షలు తెలియజేయడం కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. రాష్ట్రంలో కేడర్లు కూడా ఆనందం కలిగిస్తా ఉంది. 100కి 100 140+ అయ్యే పరిస్థితుల్లో ఇంచుమించు 82% అయితే 160 దాకా వెళ్తుందా అని ఒక ఆశ్చర్యం కలిగించే పరిస్థితి ఉంది. తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు సింగిల్ గా వస్తాము, గెలుస్తామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఈ రోజు ఆశ్చర్యకరమైన అంశాల్లో పడున్నారు. మనం గెలుస్తున్నామా లేదా, ఏంటి మన పరిస్థితి అని ఇది స్థాయిలో రెప్యుటేషన్ గా వాచింగ్ జరుగుతోంది. గతంలో ముందు వచ్చిన ఎన్నికల పోలింగ్ సంబంధించిన రిజల్ట్లు కానీ, అంచనాలు కానీ, సర్వేలు కానీ, రాబోతున్న ఎగ్జిట్ పోల్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అధికార పార్టీ కొంచెం గడ్డి పరిస్థితిగా ఉందని చెప్పి చెప్పగానే చెప్తున్నారు. రాష్ట్రంలో నిజంగానే మా తిరుపతి లాంటి ప్రాంతంలో లీస్ట్ గా 63.32% జరిగింది. దర్శి నియోజకవర్గంలో 90.91% హైయెస్ట్ దర్శిలో జరిగింది. అలాగే కుప్పంలో 89.88% భారీగా ఓట్లు రావడం జరిగింది. ఇలా కాకుండా రాష్ట్రంలో ఎంత ఎండైనా, కొన్ని సౌకర్యాలు ఇబ్బందికరంగా ఉన్న ఎండలు ఉన్నా కూడా పెద్దవాళ్ళు, వికలాంగులు, స్త్రీలు భారీ ఎత్తున 6:30కి క్యూలో ఉన్నారు. నేను 6-7కి వెళ్ళాను. నేను 6:30కి వస్తాను ఊహించలేదు. 7కి వెళ్తే 9 బయట వచ్చా. అంటే అప్పటికే కిలోమీటర్ వైపు పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఓట్ల శాతం పెరగడం వల్ల గతంలో 2019లో రాత్రి 12 గంటలకి 1 గంట వరకు కూడా 1 కిలోమీటర్ ఓట్లు వేసాం. మేము కూడా ఆ రోజు కొట్టుకున్నాం. బ్రహ్మాండంగా ఓట్లు వేస్తున్నారు, పసుపు బాగా పనిచేస్తుంది. టోటల్ రివర్స్ అయిపోయింది. ఈ రోజు మాకు
ఆనందం కలిగించే విషయం ఏంటంటే పరిణామం రివర్స్ అవుతుందా? ఈ రోజు పెద్ద ఎత్తున రాత్రి 2 గంటల వరకు ఓట్లేశారు మహిళలు పురుషులు అంతా కూడా. సో ఫలితాలు అనేవి ప్రభుత్వ వ్యతిరేకంగా ఉందా కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కసిగా వచ్చి ఓట్లేశారా అనే అంశం పైన చాలా ఆశ్చర్యకరంగా ఫలితాలు ఉంటాయని అనుకుంటున్నాను. అలాగే మీరు ప్రస్తావించిన అంశాలు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయడానికి రిగ్గింగ్ చేయడానికి కూడా కొంత ప్లాన్ చేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడెక్కడ అడ్డుకునింది. మా తిరుపతి లాంటిలో మేము గతంలో చాలా సందర్భాల్లో మీకు కూడా చెప్పాను, తమిళనాడు నుంచి ఓటర్లు వస్తున్నారని వచ్చారు కూడా, మేమే పట్టుకున్నాం, ఆటో అప్పచెప్పాం, కేసులు అవి ఏర్పాటు చేశాం. అయితే దొంగ ఓట్లు పోల్ కాకుండా ఉండడానికి మాక్సిమం 99% ప్రతిపక్షాలు తాను సాయశక్తిలా గుర్తించారు, చేశారు. అయితే ఈ ఓట్ల సునామీ దొంగ ఓట్ల వచ్చి పడ్డాయా లేదంటే నిజంగా ప్రజలే వచ్చి చైతన్యవంతంగా వచ్చేసారనే పైన తర్జన భజన పడుతున్న మేము కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లు తగ్గాయి కానీ భారీగా ఓటింగ్ శాతం పెరిగింది. ఇది ప్రతిపక్షాలకు అనుకూలం అనే విషయాన్ని 3 పార్టీల కుటుంబాలు అంచనా వేశారు. 2014 ఫలితాలు అనేవి ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రానికి హిస్టారికల్ గా ఓటింగ్ శాతం పెరగడం అనేది ఒక రికార్డ్ అని కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇంకా 3-4 అంశాలు పరిశీలిస్తే ఇతర పార్టీలు లేదంటే ఇతర కాంగ్రెస్ పార్టీలు కానీ ఇండివిజువల్ నిలబడుకున్న ఇండిపెండెంట్ పార్టీలు కానీ అంటే కాంగ్రెస్ కుటుంబం కానీ పూర్తిగా 2% ఓట్లు పరిమితం అయ్యేది ఒక అంచనాలు ఉంది. అలాగే కొన్ని పార్టీలు ఎలక్షన్ ముందు పెట్టారు, జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, కొంతమంది పార్టీలు నవ కాంగ్రెస్ అని, అలాగే జాతీయ జనసేన పార్టీ అని, ఇవన్నీ నిలబడలేదు. నిలబడిన వాళ్ళు ఎక్కడ కనబడడం లేదు. సో ఏ రకంగా కూడా కొంత గ్లాసు గుర్తుని కన్ఫ్యూజ్ చేయడం కోసం చేసిన ఎన్నికల కమిషన్ దగ్గర జరిగిన ప్రయత్నం కూడా వెడుచుకోవడంతో పూర్తి స్థాయిలో మేము అనుకున్నంత వరకు 140+ నిర్మోహటంగా వస్తాయి కాబట్టి అధికారబద్ధంగా పరిపాలించే అవకాశం వస్తుంది, బాబు గారు సీఎం అవకాశం ఉందని చెప్పి మా అంచనా. టోటల్ గా ఓటర్ల శాతం పెరగడం అనేది అందరికీ పార్టీలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా మంచి శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. అయితే ఈ అరాచకాలు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చూడాలి. ఎన్నికల సందర్భంగా ఏర్పాట్లు సరిగా లేకపోయినా, గతంలో వికలాంగులు రాకపోయినా ఇప్పుడు వికలాంగులు కూడా వాళ్ళు బళ్ళు ఏర్పాటు చేశారు, ఆటోలు ఏర్పాటు చేశారు. అంటే అభ్యర్థులు ఇవన్నీ చూసిన తర్వాత చైతన్యమై వచ్చారనే విషయాన్ని మేము భావిస్తున్నాం. సో ఈ శుభపరిణామంగా మేము ముందు చెప్పదలుచుకున్నాం. గతంలో ఎప్పుడైనా ఇట్లా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందా? లేదు సార్, మేము చెప్పాం కదా 2019 ఎగ్జాంపుల్ చేశాం. 2019లో ఆనందపడి ఇప్పుడు చూడండి ముందు ఎప్పుడన్నా అంటే 83 తర్వాత పార్టీ పెట్టిన తర్వాత భారీ ఓటింగ్ పర్సంటేజ్ వస్తే విజయం సాధించిందా? అట్లా సార్ 83లో ఎలక్షన్ కూడా 67.8% వచ్చింది. 83 ఎలక్షన్ జరిగితే ఉమ్మడి రాదు 67.7% వచ్చింది. మీరు ఈ ఎలక్షన్ తర్వాత ఏ సంవత్సరం చెప్పని నేను చెప్తాను. అట్లాగా పర్సంటేజ్ల పరంగా చూస్తే మీరు గెలిచినప్పుడు పర్సంటేజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది నేను అడిగేది. లేదు సార్ గెలిచినప్పుడు సమానమేగా 2014లో మా పర్సంటేజ్ కూడా 77.96. 2014లో అధికారంలో వచ్చినప్పుడు 77.96. ఈ ఫలితాలు కూడా గతంలో పోల్చుకుంటే ఒక 5% పెరిగింది ఉమ్మడి రాష్ట్రం నుంచి చీలిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ పెరిగిన తర్వాత. సో 5% పెరిగింది. 5% అనేది పెద్ద పరిణామం. కానీ 82% అనేది మాత్రం చాలా పెద్ద పరిణామం. సో మేము అనుకోవడం ఏంటంటే నాకున్న అంటే బేసికల్ రిపోర్ట్స్ ప్రకారం కూటమికి బాగా ఓట్లు పడ్డాయి అనేది. అంటే మీరు అన్నారు కదా ఎట్లా ఊహించగలరని. నాకు చాలా మంది అధికారులు కానీ మామూలు ప్రజలు కానీ సాధారణంగా మనం ఇష్టపడేవాళ్ళు కానీ ఇప్పటికి చాలా మంది కంగ్రాచులేషన్ చెప్పడం కానీ చాలా మంది మంచి ఫలితాలు వస్తాయి చెప్పడం కానీ అంటే మౌత్ టాక్ అనేది వస్తా ఉంది. వేసేసిన తర్వాత ధైర్యం వచ్చింది జనం చెప్తున్నారు, మేము వేసాము తెలుస్తున్నారు. చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా 2-3 సీట్లు నెక్కుండే సిచ్యువేషన్ లో కూడా ఇది పరిణామాలు మారి. చంద్రగిరిలో చూడండి గొడవలు తిరిగి అంటే ఓటు అంచుల్లో ఉన్నాం. అలాగే సత్యవేడు పోతుంది అనుకున్నాం, పోయే పరిస్థితులు ఉందా లేదా చూసుకుంటున్నాం. కాళేశ్వరం నెక్కప్ అన్నాం. కాళేశ్వరంలో బలిజ ఓట్లు పూర్తి క్లాసులు పడ్డాయని కొత్త సౌపర్యం అంటే ఇట్లా అంటే నా పార్టీ కోసం చెప్పుకోవడం కాదు కానీ కొన్ని ఏరియాలో మీరు రిజల్ట్ మన మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మాకు కుటుంబ అభ్యర్థులకి చాలా మంచి పరిణామం ఏర్పడింది. అందరూ కూడా కంగ్రాట్ చేస్తున్నారు. దాన్ని బట్టి మాకు విశ్వాసం పెరిగింది, ఆత్మధైర్యం పెరిగింది, ఆదరణ పెరిగిందని మేము అనుకుంటున్నాం సార్. అంటే 2019 అప్పుడు కూడా మిమ్మల్ని కంగ్రాచులేట్ చేశారా లేదు మీరు పోతున్నారని ఏమన్నా చెప్పారా? సార్ నేను నమ్మలేదు సార్. 2019లో నన్ను కంగ్రాచులేట్ చేయలేదు. చాలా మంది నేనే పార్టీతో గొడవ పడ్డా. 2019లో ఓడిపోతున్నాం అని చెప్పి రాయలసీమలో 52 సీట్లకు గాను మనకు రావాల్సింది 2-3 వస్తాయి, 5 వస్తున్నాయి. సార్ 5 వస్తాయని చెప్పాను, అది 3 పరిమితం అయింది. అప్పుడు నేను కూడా పార్టీ వాళ్ళతో గొడవ పడ్డా. ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు సీమలో? సార్ రాయలసీమలో మాకు ఈసారి 52 సీట్లు గాను 30+ వస్తాయి సార్. మీకు 1999లో వచ్చింది 31. అవును సార్. ఆ తర్వాత ఎప్పుడు రాలేదు. అది వస్తే నేను ఇక్కడ మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు.
ఒక 7 బలమైన పార్లమెంట్ సెక్షన్ లో టగ్ ఆఫ్ ద టగ్ వైసీపీ పోటీ ఇచ్చింది. అవి ఏమో మీకు కూడా తెలుసు కాబట్టి మళ్ళీ లోతులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, టైం కూడా మీకు అంత ఉండదు కాబట్టి. వీటిలో నేను వివిధ ప్రాంతాల్లో మాట్లాడినప్పుడు లాస్ట్ మూమెంట్ లో చివరి 2 రోజుల్లో వేగంగా పరిణామాలు జరిగింది. సో ఆడ మాకు నెక్ టు నెక్ ఉంది. అందుకే 160 పోతుంది అనుకున్నాం, ఇప్పుడు 139 కాడికి వచ్చి ఆగున్నారు. మనం అందరికి 140 అన్నాను, 139 కాడ ఆగున్నారు. సో వైఎస్ఆర్సీపీకి ఈ మధ్య వచ్చి సర్వేలు కావచ్చు, వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కానీ చాలా మంది వివిధ జిల్లాల్లో ఉన్న మిత్రులు కూడా లేదు మనకు మైనస్ అవుతా ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలని ఆలోచించానే అంటే వాళ్ళు చెప్పడం ఇది అధికార పక్షికి ఇష్టపడకపోవచ్చు, వాళ్ళు తీసుకోకపోవచ్చు. కానీ వాస్తవ అనుగుణంగా వెళ్ళినప్పుడు బేసికల్ గా మాకు ఫీల్డ్ లెవెల్లో మాకు ఆలోచన ఏంటంటే, నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి చెన్నై చూసిన మిత్రులతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా ఎన్ఆర్ఎస్ కూడా మాట్లాడు, ఈరోజు ఎన్ఆర్ఎస్ కూడా ఈరోజు తిరుపతిలో ఒక దర్శనానికి ఏదో పోయి వస్తున్నారు. వాళ్ళు కూడా అన్నారు ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ మారిందంటే, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ఆర్ఎస్ కూడా కలిపి వచ్చారంటే ఓటింగ్ శాతం సైకిల్ ఫేవర్ గా పడింది, కుటుంబం ఫేవర్ గా పడింది అనే విషయాన్ని నమ్ముతున్నాం, వాళ్ళు చెప్తున్నారు. లాస్ట్ ట్రిప్ ఎన్ఆర్ఐ రాలేదా? రాలేదు సార్, ఇంత పెద్ద ఎత్తున రాలేదు సార్. 2014-19లో కూడా మేము చూడలేదు సార్ ఇంత పెద్ద ఎత్తున 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వివిధ దేశాల నుంచి చూడలేదు. 100 మంది వచ్చారు, అది మరి హార్డ్ కోర్ పర్సన్స్. ఇప్పుడు వచ్చిన 100 మంది వచ్చారు అనుకున్నాం, అప్పుడు 10 మంది వచ్చారు, ఇప్పుడు 90 మంది యాడ్ అయ్యారు. ఇది నేను చూసి ఇది నేను చెప్పలేదు సార్. గతంలో కేసీఆర్ గారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పెద్ద ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే అనుకోండి, నేను చెప్పలేను, ఆయన అన్నాడు 90% పైచులు మీకు పడ్డాయా బాబు అని. రైట్. వీరశంకర్ గారు ఏమంటారు? ముందుగా సాయి గారికి, అలాగే ప్రేక్షకులకి, పార్టిసిపెంట్స్ అందరికీ నా హృదయపూర్వకం వస్తుంది. శ్రీనివాస్ చౌదరి గారు ఇంత పెట్టుకోవటం అనేది ఆశ అనేదే అనుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా గత డిబేట్ లో మన ఎలక్షన్ అయిన రోజు ఉన్న ఓట్లు పర్సంటేజ్ చూసి ఖచ్చితంగా 120 నుంచి 125 సీట్లు కూటమికి వస్తాయని చెప్పి అనుకున్నాను. తర్వాత నేను విలేజ్ లో కానీ లోకల్లో తిరగడం కానీ జరిగింది. తర్వాత వాళ్ళు చెప్పే కథనాలు బట్టి ఒక విషయం చౌదరి గారు మన అనుభవం ఏంటంటే, 2019లో 153 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ పడిపోవటానికి అంత వ్యతిరేకత ఉందా? 2014 కన్నా వైసీపీకి అంత వ్యతిరేకత అయితే ఇప్పుడైతే కనిపించలేదు. 2014 1,00,000 కోట్లు దొబ్బేశాడని చెప్పి కేసులు ఉన్నాయని చెప్పి రకరకాలుగా ప్రచారం చేసినా కూడా 65 సీట్లు దాకా వచ్చినాయి వైఎస్ఆర్సీపీ. అంతకన్నా వెనక్కి వచ్చే పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీకి అయితే లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతకన్నా పరిస్థితి. కానీ ఈ ఓట్లు ఎట్లా 80% దాకా ఎట్లా వచ్చింది అనేది శ్రీనివాస్ చౌదరి గారు కూడా మిగిలిన వాళ్ళు కూడా మనం అనుకోవడం జరిగింది. కానీ నాకు స్థానికంగా చెప్పిన నాకున్న దీని ప్రకారం ఏంటంటే, వాలంటీర్లు ఏం చేశారనుకుంటున్నారు? వాలంటీర్లు కట్టడి చేశామని చెప్పి అనుకుంటున్నాం మనం. వాలంటీర్ని ఈ ఎలక్షన్ విధుల్లో పార్టిసిపేట్ చేయకుండా చేశామనుకుంటున్నాం. కానీ ఈ ఓట్లు అనేది 80% పట్టడానికి ప్రధాన కారణం వాలంటీర్లే. 100% ఇది వాస్తవం, మీరు రాసి పెట్టుకోండి. వాలంటీర్లు మొబలైజ్ చేసి ప్రతి 50 ఇళ్ళకి 50 గంటకి వాలంటీర్ ఉండటం వల్ల ఆ వాలంటీర్లు వీళ్ళందరినీ మొబలైజ్ చేసి, ముఖ్యంగా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ మొబలైజ్ చేసి తీసుకొచ్చి ఓట్లు వేయించింది. ఎవరెవరు మీకు తెలిసిన ఎక్కడైనా మీకు తెలిసిన మీకు వార్డులో కానీ మీకు పంచాయతీలో కానీ వాలంటీర్ ఉంటే కనుక్కోండి ఏం చేశారు ఈ ఎలక్షన్ లో మీరు అని చెప్పి. నేను 100% 10-15 మంది వాలంటీర్లతో మాట్లాడి వాళ్ళు కంపల్సరీగా ఎవరెవరు పోలింగ్ బూత్ లో ఉన్న ఏజెంట్ దగ్గర కూడా లెక్కలేదు, కానీ ఎవరు ఇచ్చి వెళ్ళారు, ఎవరో ఎంతమంది ఓట్లు వేశారు ఏంటి అనేది వాళ్ళ దగ్గర లెక్క ఉంది. మీరు ఆ విషయం మర్చిపోయారు, మనం అందరం మర్చిపోయారు. వాలంటీర్లు ఏం చేశారనేది వాలంటీర్లు ఇది మర్చిపోయారు. 100% ఈ 80% ఓటింగ్ రావడానికి ప్రభుత్వ వ్యతిరేకత 2019లో టీడీపీ మీద ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు లేదు. కాబట్టి ఈ వాలంటీర్లే ఈ 80% ఓటింగ్ రావడానికి కారణం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాలంటీర్లు ఎవరికి ఓటింగ్ చేయించారనేది అని మనకు అర్థం. వాళ్ళు చెప్తే ఓటేస్తారు. అలాగే ఖచ్చితంగా వాళ్ళు అంటే అందరూ అయిపోవచ్చు, కానీ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే గత పాలన టీడీపీ పాలనే కదా, అంతకుముందు కాంగ్రెస్ పాలన కానీ అట్టున్నాయని కానీ ఏ ఈ గవర్నమెంట్ పథకాలు ఏదైతే రావాలో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో
వాళ్ళు దానికోసం అప్లై చేసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితుల్లో గత ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో ఆయన గెలిచిన తర్వాత ఈ వాలంటీర్ల ద్వారా డైరెక్ట్ గా లబ్ధిదారులకు వెళ్ళటం అనేది, కొంతమంది పర్సంటేజ్ పీపుల్ కొన్ని పథకాలు వచ్చి ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ పీపుల్ ఈ బెనిఫిషరీస్ అనేది డైరెక్ట్ గా ఎటువంటి ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళకి రావటం అనేది జరిగింది. ఖచ్చితంగా దీనికి మహిళలు మొన్న సంవత్సరాలు గారు చెప్తే నేను ట్యాక్స్ పడిందని చెప్పంటే నేను అంత ఇదిగా ఉండదు, ఏదో పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి అని చెప్పారు. కాబట్టి ఆయన అనాలిసిస్ 100% కరెక్ట్. లబ్ధిదారులు కంపల్సరీగా ఓట్లు వేశారని చెప్పి అనుకోవచ్చు, మహిళలు వేశారు అందులో ఓట్లు. ఇట్లాగే మీరు బయట నుంచి వచ్చిన పీపుల్, ఒక విలేజ్ లో 2000 ఓట్లు ఉన్నాయి అనుకోండి, అందులో ఒక 60 మంది 50 మంది హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5-6 ఉంటారు. అంతేగాని 100 మంది, ఇక్కడ 2000 ఓట్లు ఉంటే కనీసం ఒక 500 మంది 200 మంది ఉండే పరిస్థితి కూడా లేదు. 100 మంది లోపు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా కూటమికి ఓటేస్తారు అనుకుందాం, కానీ మెజారిటీ ఓటింగ్ అంతా కూడా వీళ్ళ వల్ల అయితే ఈ 80% ఓటింగ్ రాలేదని చెప్పి మనం అనుకోవచ్చు. 100%. ఇదే కాకుండా ఇవే కాకుండా వైసీపీకి ఎందుకు ఓట్లు వేశారు అని చెప్పి అనుకుంటే, ఈ కూటమి ఏదైతే ఉందో కూటమి వల్ల బెనిఫిషియరీకి ఎవరైతే సామాన్య ఓటర్లకు లబ్ధిదారులకి వచ్చే బెనిఫిట్స్ ఏమి వీళ్ళు క్లారిటీగా పబ్లిక్ లోకి చెప్పలేకపోయారు. సామాన్య ప్రజలు రోజుకు మాట్లాడుతూ ఉన్నాను, వాళ్ళందరూ చెప్తా ఉన్నారు వాళ్ళు కూటమి ఎవరు కలిస్తే మాకు ఏమి ఇస్తారనే దాని గురించి వాళ్ళు ఎవరు క్లారిటీగా చెప్పలేదు సార్ అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. కాబట్టి కూటమి చాలా క్లియర్ గా చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు కదా లెక్క, మీకు అందరికి తలా నెలకు 1500 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది. అదే పాప రామానాయుడు గారు అయితే ఇదిగో ఈ పిల్లకి 15,000, ఈ పిల్లకి 15,000, ఈ పిల్లకి 15,000 అని లెక్కలు కూడా చెప్పారు. మీ ఇంట్లో 5 ఉన్నారు, 5గురికి 15 అని చెప్పి అట్లాగా. అలాగే గ్యాస్ సిలిండర్ ఇస్తామని నేను ఇదే వాదన నేను కూడా అడిగాను. ఎందుకంటే అంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం ఇచ్చారో అంతకన్నా ఎక్కువ పథకాలు, అంతకన్నా ఎక్కువ లభిస్తా అంటున్నారమ్మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం మాట్లాడితే, గతంలో ఇయ్యలేదు కదండి, ఈయన వచ్చిన తర్వాత ఇచ్చారు కదా, ఆయన ఇస్తాడు ఇవ్వడం అనే నమ్మకం అనేది వాళ్ళకైతే దీని మీద చంద్రబాబు నాయుడు గారి మీద అంత విశ్వసనీయత కనబడినట్టుగా కనిపించింది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పి అనుకున్నారు. 100% ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి మన చౌదరి గారు అన్నారు. నేను కూడా అదే అనుకున్నాను. జనసేన ఓట్లు టీడీపీకి మిగిలిన 21 స్థానాలు పాటు మిగిలిన 140, 150 స్థానాల్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినాయి. కానీ జనసేన నమ్మి ఈ జనసేనకు సంబంధించిన కమ్యూనిటీ ఏదైతే కాప్ కమ్యూనిటీ ఉందో, లేకపోతే ఈ ఓటింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా గతంలో చిరంజీవి గారికి ఎలా అయితే ఇది చేశారో, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేసినప్పుడు ఎట్లయితే ఇది చేశారో అదే పరిస్థితి ఇప్పుడు టీడీపీకి కూడా రాబోతుందని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళు తిరగటం ఎక్కువ, ప్రచారం ఎక్కువ హైలైట్ అవుతున్నారు. కానీ ఓటింగ్ వచ్చేసరికి వీళ్ళు ఓటింగ్ చేయించే పరిస్థితి లేదు. ఎవరిని వీళ్ళు మొబలైజ్ చేయలేదు. ఓటింగ్ చేయించడానికి వీళ్ళు ఎవరిని మొబలైజ్ చేయలేదు. నేను చాలా గ్రామాల్లో జనసేన తరపున నేను కొంచెం తిరిగాను. ఎందుకంటే రాజేంద్ర మనోహర్ గారు ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తా తిరగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తిరిగాం. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా జనసేన తరపున తిరిగే వాళ్ళు అంత ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు. కొంత అయితే ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు, కానీ పూర్తిగా ఈ జనసేన తరపున వీళ్ళు తిరిగిన ఓట్లు అయితే మొత్తం 100% ట్రాన్స్ఫర్ కాలేదు. కాబట్టి ఈ అనాలిసిస్ అనేది మనం అనుకున్న దానికి భిన్నంగా రాబోతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా 100-105 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పి అనుకోవచ్చు. రైట్. తిరుపతిరావు గారు ఏమంటారు? నమస్కారం సాయి గారు. సాధారణంగా ఈ స్థాయిలో పోలింగ్ అనేది మనం స్థానిక సంస్థలు ఎన్నికల్లో మాత్రమే చూసినటువంటి సందర్భం. సాధారణ ఎన్నికల్లో, అది కూడా శాసనసభ లేకపోతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి సందర్భాలు ఇదే మొదటిసారి మన రాష్ట్రంలో. ఈ ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు చూసుకుంటే ఇది దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో
పోలింగ్ పర్సంటేజ్. ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ఫేజ్ లో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో లేదు. దీని గురించి మనం విశ్లేషించుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది అధికార పార్టీకి ప్లస్సా లేకపోతే ప్రతిపక్షానికి ప్లస్సా ఇలాంటివన్నీ సహజంగా వస్తాయి. ఎప్పుడు మనం ఇవాళ మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకొని మనం విశ్లేషించవచ్చు. సాధారణంగా టైగర్ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరో మధ్యలో వాయిస్ ఇది వస్తుంది, మీరు చెప్తున్నారు. అయితే ఇవాళ అంటే గతంలో ఏంటంటే ఎన్నికలైనటువంటి ఇవాళ 3వ రోజు 4వ రోజు 5-6 రోజుల వరకు కొంచెం మా మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇబ్బందులు ఉండేవి. ఎందుకంటే మళ్ళీ అదే దాన్ని ఏమంటారు రీపోలింగ్ భయం ఉండేది అనమాట. ఆ 4 బూత్లైనా 5 బూత్లైనా మళ్ళీ అక్కడ మాకేమో తగ్గిపోతాయి అని చెప్పేసి మాలాంటి వాళ్ళకి భయం, అలాంటి వాళ్ళకి భయం, ఇట్లాంటి ఇవాళ అయితే నాకు తెలిసి రీపోల్ భయాందోళన రాష్ట్రంలో లేవనే చెప్పేశారు. ఈసీ గారు లేవని చెప్పారు. మేమైతే డిమాండ్ చేశాం కూటమి తరఫున 26 బూత్స్ ఏవో చెప్పాము సబ్జెక్టివ్ కరెక్షన్, బట్ అది కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలనేసి అంటే చాలా దగ్గరలో ఏంటంటే రీపోల్ అవసరం లేదు, ఎందుకు రీపోల్ తెచ్చుకోవడం అన్నటువంటి విషయంలో రాజీ పడిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఇన్ఛార్జిగా ఉన్న పాలకొండ అసెంబ్లీలో ఒక తెట్టంగి బూత్ లో జరిగినటువంటి గొడవలు 4 హాస్పిటలైజ్డ్ ఇవాళ కూడా హాస్పిటల్లో ఉన్నారు. అయినప్పటికీ సర్దుబాటు చేసుకుని రీపోల్ అనే ప్రస్తావన రాకుండా ముందుకెళ్ళిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పుడు రీపోల్ లేదు కాబట్టి మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఒక రకంగా ఇంకా చెప్పాలనేసి అంటే నాకు ఎందుకో వీరశేఖర్ గారు కాస్త కొంచెం అసలుగా బయాస్గా వెళ్ళారేమో అనిపిస్తుంది, కానీ నేనైతే ఇవాళ బయాస్గా మాట్లాడను. నేను కూటమి నేతగా మాట్లాడదలుచుకోవాలి, వాస్తవాలు మాట్లాడతాను. ఇంకా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇదైతే మాత్రం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం సాయి గారు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా సేమ్ డే నా దగ్గర మెసేజ్లు కూడా ఉన్నాయి. నేను ఎలాగో ఓటేస్తాను అనుకోండి, బట్ అందరికి ఈవినింగ్ 5 o'clock వరకు మెసేజ్లు పంపించారు ఎలక్షన్ కమిషన్ స్వయంగా, మీరు ఓటుకి వెళ్ళండి, ఓటు వేయండి. అంటే ఇలాంటి పరిణామాలు కూడా ఓటింగ్ పెరగడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. రెండవది ఇక్కడ మనం గమనిస్తే ఇందాక వీరశేఖర్ గారు చెప్పిన దాంట్లో డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. వాళ్ళ ఉద్దేశం అదే, వాళ్ళు పెట్టుకున్నదే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాలంటీర్లు పెట్టుకున్నారు. వాళ్ళకి ఎవరో పెన్షన్లు ఇవ్వడానికి లేకపోతే ఇంకోటి చేయడానికి కాదు, ఎన్నికల దృష్టిలో పెట్టుకున్నటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ. అది ఇవాళ కాదు, వాళ్ళు ప్రారంభం నుండి మేము మాట్లాడుతున్నాం, దానికే పెట్టుకున్నారు. దాని ద్వారా వైసీపీ లబ్ధి పొందింది. అది ఎంత అనేది అప్ టు మార్క్ ఉందని చెప్పేసి నేను విశ్వసించట్లేదు. దానికి కారణాలు కూడా చెప్తాను. ఏదైతే వాలంటీర్ల ద్వారా ఓటింగ్ ప్రారంభమైనటువంటి 7 గంటల నుండి దాదాపు మధ్యాహ్నం వరకు వాలంటీర్ల ద్వారా వచ్చినటువంటి ఓటర్లు, అందులో స్త్రీలే అధిక భాగం, పురుషులు తక్కువగానే ఉన్నారు. ఖచ్చితంగా ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ ఓటింగ్ అనేది జరిగిపోయింది, నో డౌట్. దాని గురించి ఏమి ఆలోచించక్కర్లే. నాకు తెలిసి స్టేట్ యావరేజ్ తీసుకున్నట్టయితే 12:30 1 o'clock ఏదైతే స్టేట్ యావరేజ్ ఉందో 45% అంటే అది కరెక్ట్ అంచనాలు కాదు సాయి గారు, మీకు తెలుసు నాకు తెలుసు. అందినటువంటి అంచనాల ఆధారంగా 45-47 ఎంతో ఉంది అప్పటికి, ఎందుకంటే నేను ప్రతి గంటకి అబ్జర్వ్ చేసేవాడిని. సో ఆ స్థాయికి వెళ్లే వరకు కూడా ఎక్కువ ఓటింగ్ అనేది మహిళల నుండి జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా లబ్ధిదారులు అయ్యారు. ఆ లబ్ధిదారులని వాలంటీర్లు తరలించారు, అంతవరకు వాస్తవం. ఇక్కడ నుండి పరిస్థితి మారిపోయింది సాయి. నేను ఫీల్డ్ లో ఉండి అబ్జర్వ్ చేశాను. ఆ రోజు నేను దాదాపు అంటే పార్వతీపురం, సాలూరు, పాలకొండ ఈ 3 అసెంబ్లీల్లో, క్షమించాలి, కురుపాం, పాలకొండ అసెంబ్లీలో అబ్జర్వ్ చేసినటువంటిది. ఆ తరువాత నుండి ఏమైంది అనేసి అంటే, ఏదైతే ఈ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఓటర్లు రాకుండా ఉన్నారో వాళ్ళకి ఒక సందేహం వచ్చి వాళ్ళు ప్రారంభమయ్యారు ఓటర్ లైన్లు, క్యూ లైన్లు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నైట్ ఎక్కడైతే పోలింగ్ నైట్ ఆఫ్టర్ 6 అంటే రాష్ట్రంలో 4 గంటలకు 3 అసెంబ్లీలు క్లోజ్ అయిపోయాయి. అవి కూడా మేము పనిచేసినటువంటి ప్రాంతమే. అరకు,
పాడేరు, రంపచోడవరం. మరో 3 అసెంబ్లీలు పాలకొండ, తాలూరు, కురుపాం, ఈ 3 అసెంబ్లీలు 5 గంటలతో పూర్తి అయిపోయి మిగతావన్నీ 6 వరకు కొనసాగింది. ఆ 5 తర్వాత 6 తర్వాత కొనసాగినటువంటి ఓటర్లందరూ కూడా ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి ఓటర్లే. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ నేపథ్యంలో ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. జనసేన ఓట్లకు సంబంధించి కూడా వీరశేఖర్ గారు ఏదో కామెంట్ చేశారు, ట్రాన్స్ఫర్ అవ్వలేదని. నేను చెప్తున్నానండి, వాళ్ళు జన సైనికులు మాత్రం ఈ మార్పు సంబంధించి, సరే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం ఓట్లు పూర్తి స్థాయిలో రాలేదు అని అంటే నేను కొంత చర్చిస్తాను, కానీ జనసేనకు సంబంధించి ఓట్లు తెలుగుదేశం క్యాండిడేట్స్ కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనేసి అంటే ఎట్టి పరిస్థితులు నెంగేది. 100% వాళ్ళకి చాలా దగ్గర నేను చెప్తున్నా, టీడీపీ అభ్యర్థులు ఎక్కడో కాదు, మా పాలకొండలో కూడా పరిస్థితి ఉంది. టీడీపీ అభ్యర్థికును అంటే జనసేన అభ్యర్థి టీడీపీ నుండి వచ్చాడు. ఆ గ్యాప్ ఉన్నప్పటికి కూడా జన సైనికులు మాత్రం ఓటింగ్ విషయంలో చిత్తశుద్ధిగా పనిచేశారు, నో డౌట్. ఇంకా ఏదైనా ఇతరత్ర అంశాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా పనిచేశారు. అదే సందర్భంలో ఇంకొక విషయం, ఈవినింగ్ పోలింగ్ లేట్ అవడానికి కూడా చాలా దగ్గరలో మా ప్రాంతంలో అయితే మాత్రం ఆ రోజు గాలి దుమారంతో కూడినటువంటి వర్షం పడింది, ఏదైతే 3 to 5 మధ్యలో పడిందండి. ఆ సందర్భంగా ఇంకొకటి ఏంటంటే, నేను ఇందాక చెప్పినటువంటి ఈ లబ్ధిదారులు పై స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరు కూడా మార్నింగ్ ఎండలు ఉంటాయి, ఈవినింగ్ వెళ్దాం అన్నటువంటి ప్రిపరేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా ప్రాంతంలో, ఇప్పుడు పార్వతీపురం ఆ ప్రాంతంలో కాదు, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 45 degrees 47 degrees టెంపరేచర్ చూసినటువంటి సందర్భం కదా. కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ కూడా ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నారు. ఆఫ్టర్నూన్ ఈ వర్షాల కారణం, లేకపోతే ఎండలు తగ్గకపోవడం, తర్వాత 4 తర్వాత వెళ్ళడం, క్యూలు పెరిగిపోవడం, ఇవన్నీ మేము మా తాలూకా ప్రత్యక్ష అనుభవాలు. సో ఇటువంటి కొన్ని కారణాల రీత్యా ఏదైతే పోలింగు పెరగడం అయితేనేమి, పోలింగు దీర్ఘకాలం కొనసాగడం అయితేనేమి, ఇవన్నీ జరిగాయి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశం గమనించాల్సిందంటే ఏంటంటే, ఈ పెరిగిన పోలింగు ప్రతిపక్షానికే లేదా అధికార పక్షానికంటే గతంలో కూడా సరైనటువంటి ఆధారాలు మన దగ్గర లభించవు. కొన్ని సందర్భాల్లో అలా జరిగింది, కొన్ని సందర్భాలు ఇలా జరిగిన సందర్భాలు. అయితే ఈ మారు కూడా అదే పరిస్థితి ఉంది. ఈ మారు కూడా 100కి 100% మా కూటమికే వచ్చిందని చెప్పడానికి అవకాశాలు కనబట్టలేదు. అలా అని చెప్పేసి వైసీపీకి వెళ్ళింది అని చెప్పడానికి కూడా ఎవరు సాక్షించే పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఏ సర్వేలు తీసుకున్నా, లేకపోతే లేకపోతే ఎవరైనా విశ్లేషకులు చెప్తున్నది ఏదైనా సరే సస్పెక్టివ్ గా ఉంటుంది తప్పిస్తే ఇది కరెక్ట్ అని చెప్పగలిగే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు సాయి. నేను ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడు మేము కూడా ఎనాలిసిస్ లో సాధారణంగా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగానే అనాలిసిస్ చేసుకుంటారు, అది సహజం. అది ఎందుకనేసి అంటే, వైసీపీకి ఓటేసినోడు నా దగ్గర వచ్చి నేను మీకు ఓటేసాను అంటాడు. ఎందుకనేసి అంటే అడిగేం పోయింది, అక్కడ వేసాడు కదా, నాకు ఓటేసాను అనేసి అంటే పోయేదేం లేదు కదా, నాకు ఇలాగే చెప్తాడు. లేదా మాకు ఓటేసినోడు వెళ్ళి వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే మీకే వేసారు సార్ అంటే, ప్రజలు కూడా ఇవాళ ఎవరికి దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఈ డైలమాలు కూడా అందరూ నాకే వేసారు, అందరూ మాకే వేసారు, నేను మా శ్రీనివాస్ చౌదరి గారు అనుకుంటాం, అలాగే వాళ్ళు కూడా అనుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరి అంచనాలు కూడా 120 దాటి రావట్లే. ఇవాళ కూటమికి ఎడ్జ్ ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి ఎవరు కూడా 120 దాటి చెప్పడానికి సాహసించుకోలేకపోతున్నారు. కారణాలు ఏంటంటే ఇవన్నీ ఇవాళ ఆ ఫ్యాక్టర్స్ మెయిన్. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది గ్రాస్ రూట్ లో ఓటరు చాలా చైతన్యవంతుడయ్యాడు. ఒకప్పుడు ఈ గుర్తులు వెతుక్కోవడం అని, లేకపోతే గుర్తుకి తడబడిపోవడం అని, ఎవరో వృద్ధులు లేకపోతే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు తప్పిస్తానండి, ఇల్లటరేట్ అనే వ్యక్తి ఇవాళ గుర్తులకు సంబంధించి, ఓటింగ్ సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి అవగాహన నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి, అంత అవగాహనతో ఉన్నారు. ఎందుకంటే నేను 2 గుర్తుల్ని కన్ఫ్యూజ్ ఉన్నటువంటి ప్రాంతంలో నేను పనిచేస్తాను కాబట్టి నాకు తెలుసు. నేను చెప్తున్నారా, మీరెందుకు చెప్పడం సార్, మోడీ గారు టీవీలో చెప్పారండి కమలం గుర్తు అని చెప్తున్నారు సార్. నేను చెప్పి ట్రైబల్ ఏరియాలు, ట్రైబల్స్ లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అది. కాబట్టి అవేర్నెస్ ఉంది, ఓటరు నాడి పట్టడం ఎవరి తరము అవ్వట్లేదు.
కొన్ని అంచనాల ఆధారంగా నాకు ఫేవర్ అని చెప్పేసి నేను చెప్పుకోవడమే తప్పిస్తే కాంక్రీట్ ఎవిడెన్సెస్ తో ఎవ్వరూ ముందుకెళ్లే పరిస్థితి లేదు సాయి. రైట్, మంచి పాయింట్. సాంబశివరావు గారు ఏమంటారు? సాంబశివరావు గారు నా మాట వినపడుతుందా? మీది ఆడియో మ్యూట్లో ఉంది చూడండి సాంబశివరావు గారు. రైట్. వినపడుతుందండి? డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు సాంబశివరావు గారు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చౌదరి గారు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మీకు మీ వాళ్ళు కాకుండా అవతల వాళ్ళు ఏమైనా చెప్పారా? సార్ రిపీట్ చేయండి సాయి గారు, రిపీట్ చేయండి క్వశ్చన్. ఒక్క నిమిషం సాంబశివరావు గారు కనెక్ట్ అయ్యారు. సాంబశివరావు గారు ఏమనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని భావిస్తోంది ఈ పరిస్థితుల్ని? రైట్, చౌదరి గారు చెప్పండి. సాయి గారు మీరు క్వశ్చన్ వేసారు, రిపీట్ చేయండి ఒకసారి, అర్థం కాలేదు. మీ వాళ్ళు అంటే మీ పార్టీ అభిమానులు కాకుండా ఇంకెవరైనా చెప్పారా? సార్ మంచి మాట చెప్పారు సార్. 3,35,04,540 ఓట్లు పోలేని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. 4,14,14 ఓట్లు ఉన్నాయని ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు. అయితే పార్టీ పరంగా మాట్లాడేటప్పుడు నేను పలానా తెలుసు. అలాగే వైసీపీ మా తిరుపతిలో ఇప్పుడు తిరుపతి రావు గారు చెప్తూ మాట్లాడతారు, మా కుటుంబానికి సంబంధించిన ఓట్లు కరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయ్యి నేను ఆ నమ్మకం నమ్మాను. ఎందుకంటే మాకు కనబడింది కంటి ముందర. మా తెలిసిన మా బంధువులు కానీ రిలేషన్స్ కానీ కొంత వ్యతిరేకత ఉన్నా కూడా పలానాకి ఎందుకు ఇవ్వాలి పలానాకి కూడా లాస్ట్ మూమెంట్ లో అంచనాకు వచ్చి కరెక్ట్ కాదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మాకు ఫోన్ చేశారు. ఏదో మా లోకల్ గవర్నమెంట్ మిత్రులు, అన్నా మేము వేయట్లేదన్నా, మాకే న్యాయం జరగలేదు, మేము మీకే వేస్తున్నాం. తర్వాత ఒక 2-3 5 మంది కార్పొరేటర్లు తిరుపతిలో ట్రాన్స్ఫర్ అయ్యారు, అంటే పార్టీ జనసేనలోకి వచ్చేసారు. కొంతమంది తెలుగుదేశం కూడా వచ్చారు. ఇది తిరుపతి వరకే చెప్తున్నా. అయితే నేను ఇంకొక లాజికల్ టెక్నికల్ గా ఒక మాట మీతో మాట్లాడుతున్నాను. సార్ గెలిస్తే నేను గెలిచినా, వైఎస్ఆర్సీపీ గెలిచినా, తెలుగుదేశం గెలిచినా ఆనందంలో ఉంటారు. మనకు మంచి ఓట్లు పడ్డాయి, హ్యాపీగా ఉన్నాం, మనకేం పర్లేదు, నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది. గొడవలు ఎందుకు చేస్తారు? ఇది టెక్నికల్ ఇష్యూ. గొడవలు చేయడానికి కారణం నేను అనుకోవడం ఏంటంటే, ఒకటి ప్రెసిడెంట్ ఉండాలి. ఒక్క నిమిషం చెప్పేస్తాను. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది చౌదరి గారు. ఒక పాయింట్ ఏంటంటే, మొదటి రోజున ఎలక్షన్ రోజున మీ వాళ్ళు ఉత్సాహంతో కొట్టారు, రెండో రోజున మిమ్మల్ని కొడుతున్నారు వాళ్ళు, అంతే తేడా. గొడవ సార్ గొడవలు ఎందుకంటే మనిషిని మనిషి కొట్టడం, అది కొట్టడం అనేది ఎప్పుడైనా దుర్మార్గమే సార్. ఫ్యాక్షనిజం నేను ఆ రాక్షసత్వాన్ని ఎవరైనా అంగీకరించదు. నేను చెప్తోంది ఎలక్షన్ రోజున మీ వాళ్ళు రెచ్చిపోయారు, నిన్న వాళ్ళు రెచ్చిపోయారు. అది కాదు, దాని మీదకి వెళ్ళదు, దాంతో కౌంట్ అయ్యద్దు. వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నా, అది తప్పని ఖండిస్తున్నా అంతే. ఎవరు చేయనా తప్పని. నేను ఒకసారి మీ దగ్గరకు వస్తాను, ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్. సాంబశివరావు గారు ఏమంటారు? మీ పరిస్థితి ఎట్లా ఉందనుకుంటున్నారు? నమస్తే సాయి గారు. బై బై జగన్ గారు అంటున్నారా? పెద్దలకి నేను ఒక విశ్లేషణ చెప్తాను సార్. 12 లక్షల కొత్త ఓట్లు వచ్చినాయి సార్, ఓటింగ్ శాతం పెరగడానికి లాస్ట్ ఇయర్ మీద 7. సాయి గారు చెప్పండి. 12 లక్షల కొత్త ఓట్లు నమోదైనవి. దాంట్లో పెరిగింది 2%, 4 కోట్లకి. 8 లక్షలుగా ఓటు కొత్త పోలింది, అంటే ఎక్స్ట్రా ఏం పోలు కాల. ఇంకోటి, ఆ శ్రీనాథ్ చౌదరి గారికి ఒక విశ్లేషణ చెప్తా. ఆయనకి ఇప్పుడే ఆయన కూడా మాలాగా నియోజకవర్గాలు తిరిగాడు. కొన్ని కాన్స్టిట్యూయెన్సీలో ఎస్సీ బూతులు ఉంటాయి సాయి గారు. చెప్పండి. ఆ బూతుల్లో ఎంత పర్సంటేజ్ పోలైంది, ఓసీ బూతుల్లో ఎంత పర్సంటేజ్ బూత్ అయింది అని ఒకసారి చెప్పానండి. నేను ఒక 10 బూతులు చెప్తా మా జిల్లా. చెప్పండి, మీరు మాట్లాడండి. మా జిల్లాలో గోరంట్ల 157 బూత్ 89% అయింది. ఓసీలు 71. ఇట్లా అన్ని చెబుతా, అన్ని కాన్స్టిట్యూన్సీలు చెబుతా. మంగళగిరి దుగ్గిరాల ఎస్సీ బూత్ 91% బూత్ అయింది, పోలైంది.
ఇవన్నీ చెప్తా మీకు, ఇవన్నీ విశ్లేషణ ఉంది. ఎందుకు వన్ సైడ్ ఓటేశారు అనే దానికి ముస్లింలు 9% ఉంటే ఎప్పుడు 3% తెలుగుదేశానికి వేసేవాడు. ఈ తడ పోలైందంటూ 95% వేశారు వైసీపీ. ఆ బూతులు కూడా చెప్తా నేను. మాకు ఈస్ట్లో 60,000 ఓట్లు ఉన్నాయి. ఒక 7 బూతుల్లో 89-90% పోలింగ్. ఇవన్నీ చాలా ఎంత మీరు జనం మాకు విశ్లేషకులు ఇప్పుడు ఆర్ఆర్ మస్తానరావు వీళ్ళందరూ మాకు 2% తేడా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ మా లెక్క 7-8%తో మేము గెలవబోతున్నాం. సో వాళ్ళకి కొన్ని క్యాస్ట్లు ఓటు వేయలా. ఇప్పుడు దాడులు జరుగుతున్న ఊళ్ళలో మొత్తం గుంటూరు జిల్లాలో దాడులు జరుగుతుంది మొత్తం చంద్రబాబు నాయుడు గారి పొలం బీసీలు ఎస్సీల మీద పడి కొడుతున్నారు. ఆ ఊడు చెబుతా తుమ్మూరుగూడ మాచల కాన్స్టిట్యున్సీ, తుమ్మూరుగూడ, చెరుకు వీడు, ఇవన్నీ కమ్మాసు మిగిలిన క్యాస్ట్ దాడి ఆ రోజు చేస్తే తెల్లారి 7 రోజు దాడి చేస్తున్నారు. యాంటీ తెలుగుదేశంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు తెల్లారి దాడి చేశారు. మీరు కావాలంటే పోలీస్ రిపోర్ట్ తీసుకోండి. నిన్న కారంపూడిలో జరిగింది కూడా అది. ఓబులేసుకొని కమ్మారు 7,000 ఉంటే 5,000 ఉంటారు, 1,500 వేసుకుని ఓటే వాళ్ళు చుట్టుపక్కల వచ్చి దాడి చేశారు. అన్ని చాట్ల నేను పక్కన మా గుంటూరు పక్కన 10 కిలోమీటర్లు 2 ముక్కలు ఉంది. వాళ్ళు 2,500 ఎస్సీలు ఉంటారు, 2,000 ఓసీలు ఉంటారు. వాళ్ళని కొడితే వాళ్ళు నేను దాడి చేశారు. టోటల్ దాడులు జరిగింది. ఫస్ట్ అమ్మాస్ దాడి చేశారు, తెల్లారి నెక్స్ట్ చేసి 4 days దాడి చేస్తున్నారు గుంటూరు జిల్లా. దాడులు నేనే సమర్థించను, దాడులు నేను ప్రోత్సహించాను. జరుగుతుంది వాస్తవం చెబుతున్నాను. ఊళ్ళు కూడా చెప్తున్నాను నేను. ఊళ్ళు జరిగింది, తుమ్ముడు ఊళ్ళు, పట్లవేడు, ఇవన్నీ ఏ ఊళ్ళో ఎప్పుడు జరిగింది, గొడవలు వదిలేసేయండి. రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మేము 6-7%తో 125-130 సీట్స్ మేము గెయిన్ అవుతాం సార్. వాళ్ళకి ఓట్లు చాలా కులాలు వేయలేదు సార్. నేను అసలు అది రాజు గారికి చెప్తున్నా, చాలా కులాలు ఓట్లు వేయలా. చెప్పండి, కమ్మాసు కాపులు తప్ప మీకు కులాలు ఓట్లు వేసారని చెప్పండి, నేను చెబుతా. అంటే భారీ ఓటింగ్ జరిగినప్పుడు ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఓటమికి సూచిక అంటూ ఉంటారు. అది ఎందుకు అవుతుంది? లాస్ట్ ఇయర్ మరి 10% గెలిచాను. అవును, అదే అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ఉంది కాబట్టి మీరు గెలిచారు. అట్లా కాదు, అక్కడ ఇప్పుడు మీరున్నారు కాబట్టి గెలుస్తారని కదా. అది సాయి గారు ఒక మాట అనండి, ప్రభుత్వం అనుకూలం వ్యతిరేకం సార్. జగన్ మళ్ళీ గెలిపేయాలని ధోరణితో ఓటేశారు. లేడీస్ ఆయన తిరుపతి గారు చెబుతున్నారు కదా, నేను 7:30 బూతులు ఎక్కితే 6:30లో ఉన్నారు లేడీస్. నేను అడిగా, ఏందమ్మా ఎంత పెందలాడు వచ్చారు 7కి స్టార్టింగ్ అని. అమ్మ జగన్ కొట్టేసి ఇంటికి పోవాలయా. నేను చాలా ఓట్లు తిరిగా. ఓస్ ఇక్కడ మన తెలుగుదేశానికి ఎలక్షన్ చేసింది కాపు తమ్మాసు. ఇక్కడ మొత్తం ఉంది అంత 11-17%. ఎక్కడ ఓటు బ్యాంక్ పెరిగింది వాళ్ళకి? టోటల్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఎక్కడ నీతో 10% కలిపి 30-40 వాళ్ళు ఆగిపోతున్నారు. చూడండి, ఇప్పుడు ఆయన తెనాలి నియోజకవర్గం గురించి నాకు చెప్పండి, నేను చెబుతాను. ఊళ్ళతో సహా చెబుతా నేను గత 5 ఎలక్షన్లు చేస్తున్నా. ఊళ్ళు ప్యాటర్ను ఎంత బట్టి పెడుతున్నారు. వాళ్ళు చాలా వెనకబడిపోయారు సాయి గారు. అంటే నేను 17% ఉంటాయి ఎస్సీలు, 5% ఉన్న ఎస్టీలు, 9% ఉన్న ముస్లింలు, 7% ఉన్న రెడ్డీస్. వాళ్ళకి ఎక్కడే ఉన్నాయి? వాళ్ళకి ఎంతసేపు చెప్పిన కమ్మ కాపే కదా వాళ్ళు చెప్పేది. వేసారు, వాళ్ళకి వేసుకొని ఏంటి ఓటింగ్, రెండో కాస్ట్ ఓటింగ్, మేజర్ కాస్ట్ ఓటింగ్. ఇది బీసీలు అటు పక్కకే వెళ్ళారని కదా మొత్తం. ఇది బీసీలు ఈ దఫా కీలకమైన టైము, 140 కార్పొరేషన్లు పెడతామన్నారు. అట్లాగే బీసీలకు సంబంధించి భారీ ప్రణాళికతో వచ్చారు అన్నటువంటిది కదా ఇప్పుడు తెలుగుదేశం. సాయి గారు ఒక మాట చెప్తారు సార్, మేము కార్పొరేషన్ ఇచ్చాం, వాళ్ళు గౌరవించాం. అసలు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ మేము 31 లక్షలు ఇచ్చిన ఇళ్లలో 70% బీసీలు ఎస్సీలే కదా. వాళ్ళ కార్పొరేషన్తో పని ఉంది, వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చాం కదా డబ్బులు. అంటే ఏళ్ల తరబడి పార్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. బీసీలు మ్యాక్సిమం తెలుగుదేశం సపోర్టర్స్ సాధారణంగా, వాళ్ళు ఇప్పుడు అకస్మాత్తుగా మారిపోతారా? ఒకటి సార్, పోయిన సరే మాకు 15, వాళ్ళకి 20% ఇచ్చారు బీసీ. పోయిన సార్ 19లోనే 5% ఎక్స్ట్రా ఉంది, లేకపోతే వాళ్ళకి 40% అయ్యి. ఈ తడ మాకు 20, వాళ్ళకి 15 బీసీ. అవునా కాదు చర్చించుకొని మాట్లాడండి. ఎక్కడికైనా వెళ్దాం, ఒక విలేజ్కి వెళ్దాం. ఇది వాస్తవం మాట్లాడుతున్నా.
వైశ్యాస్ బ్రాహ్మిన్స్ మొత్తం 4%, వాళ్ళకి 1% ఎక్స్ట్రా పడ్డాయి బీజేపీ మూలాన. ఇది వాస్తవం. నేను వాస్తవాలు మాట్లాడు, ఎవరికి ఏ కాస్ట్ ఎన్ని పడ్డాయి అని. నేను బూతులు తిరిగా, ఊళ్ళు తిరిగా, అప్పుడు పోలింగ్ తిరిగా, విలేజ్ ముందు తిరిగా, ఏమి రాలా. అంతకు ముందుకి ఎలక్షన్ ముందుకున్న ఓటింగ్కి తర్వాత ఓటింగ్ అప్పుడు ఏమి తేడా. ఆయన చౌదరి గారిని చెప్తున్నా, అక్కడ ఉన్న ఓటింగ్ క్యాస్ట్లో మీకు ఎస్సీలు 17% టోటల్ ఆంధ్రప్రదేశ్, ఎస్టీలు 5%, 9% ముస్లిమ్స్ ఉన్నారు. మీకు ఆ 2 కులాలు కాపు కమ్మ తప్ప ఏదన్నా కులం వేసిందో చెప్పు. అంటే ఎస్టీలు ఈ దఫా బీజేపీ కలవటం వలన ఎందుకు అంటే పక్కన ఒక్క మాట నేను చెప్పేది వినండి. గిరిజన ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ద్రౌపది ముర్ము ఇంపాక్ట్ అదొకటి. రెండోది బీసీల్లో వచ్చేప్పటికి స్వయంగా ముఖ్యమైన ప్రధానమంత్రి బీసీ కావడం, ఆయన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అన్నటువంటి ఇంపాక్ట్ పనిచేయదా? ఇప్పుడు మీరు చెప్పింది ఇక్కడ బీజేపీ కాదుగా, సీఎం అయ్యేది చంద్రబాబు నాయుడు గారు. బీజేపీ నేను బీజేపీ అభిమాని. ఐ లైక్ మోడీ సార్. రైట్. జగన్ అవుతున్నాడా చంద్రబాబు నాయుడు అవుతాడా? రిజల్ట్ తర్వాత మారిపోతాడని బీజేపీ నేను చారను. హలో, విధానాలను సమర్థించినంత మాత్రాన చారటం అనేది జరగదు కదా. ఇక సార్ మోడీ విధానాలని, ఆర్థిక అభివృద్ధిని ఏ రకంగా చేసుకొచ్చా నేను చెబుతా. బీజేపీ కన్నా ఎక్కువ నేను చెబుతా. బీజేపీ మోడీ గారు వచ్చిన తర్వాత సాయి గారు వీళ్ళు మమ్మల్ని ఎతగనివ్వరండి. అదిగా చలపతి గారు, మేము మిమ్మల్ని తిడతామని మీరు అనుకుంటున్నారు. అస్సలుగా మేము దొరకం సార్. దొరికితే ఈ రాష్ట్రాన్ని అభిమానిస్తున్నాం, ఓటు మాత్రం అడగండి. అదిగా సార్, మేము ఎందుకు దొరుకుతాం? మేము రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళం, మేము ఎందుకు దొరుకుతాం సార్? చలపతిరావు గారు, మోడీ రాకముందు 1,00,000 కిలోమీటర్లు ఎలక్ట్రిక్ వచ్చిన తర్వాత, మోడీ వచ్చిన తర్వాత 1,10,000 ఎలక్ట్రిక్ రైలు వేశారు సార్. నేను అన్ని చెబుతా మీరు అభివృద్ధి గురించి, కానీ ఇక్కడ మీది కాదు కదా. మీరు కాదుగా చలపతిరావు, లేకపోతే ఇంకో పురంధేశి గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి తిరుపతిరావు గారు నేను అనేది మోడీని సమర్థించడం వేరు. మోడీ కాదు ఎలక్షన్ చేసేది, ఇక్కడ మోడీ కాదు కదా ఉండేది. అంటే ఈయన గెలిపిస్తే మోడీని గెలిపించినట్టే కదా? కాదు కదా, చెప్పారు. అమిత్ షా గారు, చంద్రబాబు గారు చెప్పారు కదా, బాబుని గెలిపించి చెప్పండి సార్. చౌదరి గారు, మోడీ గారిని సమర్థించడం వేరు, మోడీ గారికి ఓటేయటం వేరు. విధానాలు సమర్థించడం వేరు, ఓటేయటం వేరు. కాదు ఒకప్పుడు ఈ తెలుగుదేశం వల్లే బీజేపీ ఎదగట్లేదని చెప్పేసి అభిప్రాయం ఉంటే, ఇవాళ వీళ్ళు కూడా తోడైతే ఎట్లా తెలిస్తాం సార్? ప్రాంతీయ పార్టీలు ఉన్న సాట మీరు రావటం అంటే చాలా కష్టమైన సమస్య. మళ్ళీ మీరు ఇద్దరు కలిసి మొదటి నెక్స్ట్ అదే జరుగుతుంది. రైట్. ఒక్క మాట సాంబశివరావు గారు, ఇక ఒక పాయింట్ సూటిగా చెప్పండి. అంటే ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ప్రభుత్వాలు సాధారణంగా మీకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అవతల, అట్లాగే మీకంటే కూడా అభివృద్ధిలో ఆయన సిద్ధాస్తుడు, హైదరాబాద్ లాంటి దాన్ని అద్భుతంగా చేసినటువంటి వ్యక్తి. ఇక్కడ మీరేమో 3 రాజధానులు అని చెప్పి ఏ రాజధాని చేయలేనటువంటి వ్యక్తి. అందుకే కదా ఇంత కసితో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుండి కూడా వచ్చింది. ఆ తీవ్ర వ్యతిరేకత ముందు మీ అనుకూలత ఎంత అసలు? నేను ఒకటి చెప్పన సాయి గారు, రాజధాని చుట్టూ 5 నియోజకవర్గాలు ఉన్నాయండి. తాడికొండ, ప్రతిపాడు, పొన్నూరు, మంగళగిరి, పెదకొండ. రాజధాని చుట్టూ ఉంటాయి, తాడికొండ కాకుండా. మరి ఎకరం 1,75 లక్షలు అయింది. మేమన్నా 20,000తో గెలుతా ఉంటున్నారా? వాళ్ళు కానీ మేము కానీ 2,000 అని చెబుతున్నాం. అంటే రాజధాని ప్రభావం ఏముంది? క్వశ్చన్ వేస్తున్నా నేను. ఏది అక్కడ చలపతి మన చౌదరి గారికి 5 నియోజకవర్గాలు ఉన్నాయండి జిల్లాలో రాజధాని చుట్టూ. వాళ్ళు కానీ మేము కానీ 2,000, 5,000 గెలుస్తామని చెబుతున్నాం. వాళ్ళని 20,000తో గెలుస్తామని చెబుతున్నారా? మరి చెప్పాలగా మేము రాయలసీమలో 20,000తో గెలిస్తే 30 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు చెబుతున్నాం కదా నియోజకవర్గాలు అని. వాళ్ళు ఏం చెబుతున్నారా?
అంటే రాజధాని ప్రభావం, రాజధాని అంశం అది లేదు. అంటే మీకు ఇప్పుడు మీతో మాట్లాడిన వాళ్ళు మీ పార్టీ అభిమానులు కార్యకర్తలు కాకుండా అవతల వాళ్ళు ఎవరు? నేను అసలు కలనండి. నేను వైఎస్ఆర్సీపీ, నా కారాపి వైఎస్ఆర్సీపీ అనే అన్నాం. ఎవరన్నా నా తిరిగే తెలుగుదేశం వాళ్ళకి కానీ అది కాదు చేస్తారని భయం. సాయి గారు, తెలుగుదేశం వాళ్ళకి ఏమండి, తెలుగుదేశం వాళ్ళకి వైసీపీ వాళ్ళకి నేను వైసీపీ అని తెలుసు, కానీ సామాన్యమైన ఓటర్కి ఎట్ట తెలుస్తుంది? నీకు చెప్తే తప్ప. నేనే ఫ్లాగ్ కట్టుకొని ఏం కట్టున్నా, మీరు ఎట్టేస్తున్నారు, ఏం వేస్తున్నారు అట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళే చూస్తారు. అది చాలా మీరు మిమ్మల్ని చూస్తే వైసీపీ వాళ్ళు అనుకుని ఫీల్ అయ్యి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి చెప్తున్నారేమో. అట్లా నాయకులకే కదండి, సామాన్యమైన ఓటర్స్, రోడ్డుకి రాని ఓటర్ కూడా ఉంటారు కదా సార్. ఇక్కడ మాదిరిపాడు అని ఉందండి, మీకు అది కాదు సోదరు గారు, మాదిరిపాడు అని క్రోస్ కాన్స్టిట్యున్సీ లో 8 యువతలు ఉంటుంది సార్. సాయి గారు, మాదిపాడు గురిజాల కాన్స్టిట్యున్సీ, మాదిరిపాడు పెదకొరపాడు కాన్స్టిట్యున్సీ అండి. జన విశ్లేషణ చెప్తున్నాను. అక్కడ గిద్దుపల్లి అని ఒక ఊరు ఉంటుంది, ఊరి యువతల మన గుంటూరు జిల్లాలో 7 ఉంటుంది. నేను ఆ ఊరికి వెళ్ళాను ప్రత్యేకంగా. ఆ ఊర్లో ప్రత్యేకంగా వెళ్ళాను సార్. నేను జెండా కట్టాలా, నేను వైసీపీ నాయకులు కూడా తీసుకెళ్ళా. అసలు నా విధానం అది. నేను డ్రైవరు, నేను అంత కసి కూర్చుంటే ఎట్ట అయ్యింది. వాళ్ళు అసలు వాళ్ళు చెప్పి నాకు పథకాల, నాకు వైసీపీ కూడా అర్థం కాల. అంటే ఎంత అవేర్నెస్ ఉందనేది నాకు అనిపించింది. ఆ ఊరు పోయిన తర్వాత నేను చాలా కంప్లీట్, నేను అందరితో మాట్లాడి ఇంకా నాకు తెలియని చాలా ఉందని. వాళ్ళు అన్నారు, ఏమండి హార్ట్ ఆపరేషన్కి 18,000 అవుతుందంటండి, మండలం హెడ్ క్వార్టర్స్లో పెట్టాడంటండి జగన్మోహన్ రెడ్డి గారు. మా ఎదురు, మా అపార్ట్మెంట్లో మా ఎదురు మార్కాపురం ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మార్కాపురం కొత్త కాలేజీ. నేను ఆయన వచ్చి నేను ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను, ఏమండి కొత్తది మీరు అది ప్రైవేట్ హాస్పిటల్ 4,000 అవుతుందంటే మీరు ఫ్రీగా చేస్తున్నారంట. నిజమేనండి. ఆగస్టు 1వ తారీఖు 15వ తారీఖు నుంచి మండల హెడ్ క్వార్టర్స్లో ఆ ఇంజక్షన్ పెట్టామండి. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి 40,000 చేయించుకోవాల్సి ఉంటుంది. హార్ట్ పెయిన్ రంగాన్ని ఇక్కడికి వస్తే మేము ఇంజక్షన్ చేస్తామండి, మండల హెడ్ క్వార్టర్స్లో పెట్టామండి. అంటే ఎంత అవేర్నెస్ నాకు తెలియదు సాయి గారు, నాకు ఐడియా లేదు ఎంత కాస్ట్లీ ఇంజక్షన్ హెడ్ క్వార్టర్స్లో పెట్టారండి. అంటే ఒక గింజుపల్లి, మాదిరిపాడు, ట్రైబల్ ఏరియా, లంబాడీలు, ఎరుకల, యాదవులు, ఆ ఊళ్ళో ఒక 5 ఇంట్లు పెట్టు, 5 ఇంట్లు సమాధి. అది ఆ ఊరి పరిస్థితి. రైట్. వాళ్ళు మనకు చెప్పారు పథకాలు ఇవ్వాలి. నాకు కూడా ఐడియా లేదు సార్ నిజంగా సాయి గారు. మా ఎదురుగానే మార్కాపురం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ మా అపార్ట్మెంట్. నేను వచ్చి ఎమ్మటి అడిగాను, పెట్టామని ఆగస్టు నుంచి అన్నారు. ఎందుకు చెప్పలేదు మేడం అంటే, నీకు తెలుసు అనుకుని చెప్పలేదు అంటే. వాళ్ళు చెబుతున్నారు సార్ పథకాల గురించి. మీకు ఇంకొక విషయం అది. రైట్. చౌదరి గారు, రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గర. చౌదరి గారు, ఇక్కడ సూటిగా చెప్పండి, టైం లిమిట్ ఉంటుంది కాబట్టి. ఈవేళ కూటమి పరంగా ఓట్ల ట్రాన్స్ఫర్ జరిగిందా? మంచి మాట చెప్పారు సార్. మీరు మీ అంటే సీనియర్ జర్నలిస్ట్ ప్లస్ మీకు డెప్త్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు ఉన్నారు. తిరుపతిరావు గారు ఏ ఉద్దేశంతో అన్నారు నాకు తెలియదు, కానీ 100% ఓటు ట్రాన్స్ఫర్ అయింది. దానికి ఎగ్జాంపుల్ మాకు వెళ్ళిపోతాయి. తర్వాత భవిష్యత్తులో మళ్ళీ మీరు అట్లా జరగలేదని అర్థం. ఒక నిమిషం ఏంటంటే, మరి ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో బీజేపీ నాయకులు కానీ, మా యొక్క జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు మొదట్లో తడబడించింది నిజమే, నిజంగా ఒప్పుకోవాలి. ఆ తర్వాత మీరు ఎలక్షన్ చేసే విధానంలో మార్పు రావడంతో ఎవరికి ఏం అందించాలో అందించేశారు, ఎవరికి ఏం చేయాలో చేశారు, ఎవరిని ఏ రకంగా సాటిస్ఫై చేయాలో చేశారు. కాబట్టి టోటల్ గా నేను తిరుపతి ఎగ్జామ్ ఏం చెప్తానంటే, మీకు జరిగిన సంఘటన ఆ విధంగా ఉంది. సో ఇదే పిఠాపురంలో కానీ కేంద్ర జిల్లాలో పరిపాలించినప్పుడు కొంతమంది టెక్నికల్ గా ఆలోచించి ఖచ్చితంగా గెలుపొందాలంటే పలానా అవసరం ఉంది కాబట్టి ఎన్నికల ఎత్తుగడలో భాగంగా ఖచ్చితంగా చేశాము. నాకు తెలిసి 100% చేశానని చెప్పలేదు, కానీ 85 to 90% ఓటు ట్రాన్స్ఫర్. మనీ మేనేజ్మెంట్ ఎట్లా నడిచింది వాళ్ళకి? మీకు మనీ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ లో ఒక పార్ట్ డబ్బులు పంచడం. మీరు మంచి పాయింట్ చెప్పారు. ఇక్కడ అంటే కొన్ని కాన్స్టిట్యూన్సీలే కాకుండా మా చిత్తూరు జిల్లా వస్తాను సార్. ఎన్ఆర్ఐ వచ్చారు, ఏం చేశారు, వాళ్ళు వస్తే 5 మంది వస్తారు కదా, ఓట్లు వేసిపోతారు కదా అన్నారు. అది వాళ్ళ పరిజ్ఞానానికి వదిలేస్తారు. కానీ మా తిరుపతిలో, మా చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో
ఎన్ఆర్ఐలు నాకు తెలిసిన వాళ్ళు లండన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యుఎస్ నుంచి 10 మంది వచ్చారు. వాళ్ళు వచ్చి ఓట్లేలేదు సార్. ఎక్కడైతే బలహీనంగా పోతుల పట్టు మా ఎస్సీ కాన్సెన్స్, అలాగే సత్యవేళ్ళు మా ఎస్సీ కాన్సెన్స్, కొన్ని కాన్సెన్స్ లో వెళ్ళిపోయి వాళ్ళు ఓన్ మనీ ఖర్చు పెట్టి ఆటోలు పెట్టి ఓట్లు వేయించారు. నాకు నా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు మాట్లాడిన సందర్భం ఏంటంటే కనీసం వాళ్ళ శక్తి మేరకి 500 నుండి 600, 400, 300 ఓట్లు వాళ్ళ శక్తి మేరకి డబ్బు ఇచ్చారు. వాళ్ళు సరైన ట్రాన్స్పోర్ట్ కల్పించారు. ఎక్కడ వీక్ గా ఉన్న కాన్సెంట్రేట్ చేసి నెరవేర్చారు. జయరామ్ గారి పిలుపుకి స్పందించారు. నేను దాంట్లోకి వెళ్ళలేదు. అలాగే వీరశంకర్ గారు మాట్లాడుతూ 120 సీట్లు వస్తాయి వైసీపీ గారు. ఎలా వస్తాయి సార్? నాకు అందుకే అభిప్రాయం వాళ్ళది వెళ్ళట్లేదు సార్. నేను ఎందుకన్నానంటే ఎస్టీ ఎస్సీలు పథకాలు చెప్పారన్న. ఎస్టీ ఎస్సీలకు స్పెషల్ గా పథకాలు లేవు సార్. ఉన్న పథకాలు సర్దారు, ఉన్న పథకాలు తీసేశారు. మీరు క్వశ్చన్ క్లాసెస్ అడిగారు. బీసీలకు మీ ఓట్లు వేశారు. మీ గతంలో కూడా 2,14,00,000 బీసీలు ఉన్నారు. ఏ ఒక్క బీసీ వేయలేదు సార్. ఏ ఒక్క బీసీ కూడా ఓట్లేదు సార్. వాళ్ళు మాడుతూ అమరావతి చుట్టూ 14 లక్షలు మీకే పడితే ఇక అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి సర్దుకుని వెళ్ళిపోవచ్చు. నేను కొన్ని విషయాలు చెప్తున్నాను సార్. ఈసారి వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ రమ్మని ఒక్కర్లేదు. మీకు కావాలంటే మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ స్వీపా, తెలుగుదేశం స్వీపా? వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ రమ్మని ఒక్కర్లేదు. మేము ధైర్యంగా ఉన్నాం. మాకు 140+ లోనే ఉన్నాం. మేము ఇప్పుడు కూడా తగ్గట్లేదు. ఇదే మాట మీరు కాబట్టి చెప్పట్లేదు. కాకపోతే రామచంద్రరావు గారు మాట్లాడిన మాటల్లో నాకు వచ్చిన అంటే రియాక్ట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎస్టీ ఎస్సీ బీసీల పథకాలు తీసేశారు జగన్మోహన్ రెడ్డి. రైట్. మీ అభిప్రాయం మీకు గౌరవ రెస్పెక్ట్. ఈ రోజు రాష్ట్రంలో మీరు గమనించండి, పూర్తి స్థాయిలో బేసికల్ గా రిపోర్ట్ మీకు కూడా వచ్చి ఉంటది. నేను చాలా మందిని తెల్లారి నుంచి 100 మందితో విచారించాను. చాలా మంది ఎస్సీ ఎస్సీ మైనారిటీస్ ఆల్సో కూటమి వైపు ఉన్నారు అని నమ్మకం మీ వాయిస్ నాకు రాదు, క్లాస్ అయితే నాకు వినపడదు. మీరు అడిగే కోసం చెప్తాను. కాబట్టి 100% ట్రాన్స్ఫర్ అయిన ఓట్లు ప్లస్ ఎస్టీ బీసీ మైనార్టీలు కూటమి వైపు నిలబడ్డారు. దాన్ని కట్టుబడుతున్నారు. మళ్ళీ నలుగుతారు మీరు పిలవండి, 6 చూద్దాం. ఎస్టీ కాన్సీలు పూర్తిగా ఎస్సీలు వాళ్ళకి వస్తాయన్నారు కదా. ఏ ఎస్సీ ఎస్టీ కాన్సీలు కూడా ఈసారి వైసీపీకి రాదు. నేను మీలో ఛాలెంజ్ చెప్తున్నా. రైట్. ఇక్కడ తిరుపతిరావు గారు, మనీ పోల్ మేనేజ్మెంట్లో వైసీపీ మీరు అక్కడ డబ్బులు పంపిణీ పరంగా పర్ఫెక్ట్గా వాళ్ళు ఏమో 2,000 ఇచ్చారు అంటున్నారు. మీ వాళ్ళు ఎంత ఇచ్చి ఉంటారు? వైసీపీ 2,000 ఇచ్చింది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇచ్చారా? అట్లాగే వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారా? ఒక్క విషయం సాయి గారు, ఈ మనీకి సంబంధించింది అయితే మేము వైసీపీ వాళ్ళతో పోటీ పడలేదు. నేను ప్రత్యక్షంగా చెప్తున్నా, ఎక్కడా పోటీ పడలేదు. ఎందుకంటే వాళ్ళు వ్యవస్థలన్నీ కూడా ముందస్తుగానే సమకూర్చుకొని ఎక్కడక్కడ సెటరేట్ చేస్తున్నారు. మేమైతే ఈ టికెట్లు, ఈ కంపెనీలు మాకేది వస్తుంది వాళ్ళకేది వెళ్తుంది ఈ నేపథ్యం లేటంటే చాలా లేట్గా వచ్చినందు వల్ల మేము ఇబ్బంది పడిన మాట వాస్తవం. వినపట్లేదా? చెప్పండి. అయితే చౌదరి గారిని మోగపోయింది గొంతు. అయితే ఖచ్చితంగా ఆ విషయంలో అయితే మేము వెనకబడిన మాట వాస్తవమే. మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. నేను పనిచేసిన చోట ఇప్పటికొచ్చి నేను కొన్ని వ్యవస్థలు క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ జాయిన్ అయ్యే ముందు కూడా వాటి గురించి మాట్లాడడం జరిగింది. ఆ ఇబ్బందులు మాకున్నాయి, వాళ్ళకి లేవు, నో డౌట్. అది ఎక్కువ తక్కువ ఉంది, అడ్జస్ట్మెంట్ లో కూడా వాళ్ళ ముందు ఉన్నారు. అయితే నేను ఇక్కడ ఒక్క చిన్న ఈక్వేషన్ చెప్తా. రామశివరావు గారు అన్ని చెప్పారు ఏవేవో కానీ, ఇప్పుడు గతసారి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఓటర్ ఎవరు కూడా ఈవేళ వైసీపీకి వెళ్ళరు. గతసారి జనసేనకు ఉన్నటువంటి ఓటర్ ఎవరు కూడా ఇవాళ వైసీపీకి వెళ్ళరు. గతసారి భారతీయ జనతా పార్టీ కనిసంటే సరే మేము అంగీకరిస్తాం, అది 0.86%. మా ఒరిజినల్ ఓటర్ అనేది 3 to 4% మా ఒరిజినల్ ఓటర్. కాబట్టి ఈ ఈక్వేషన్స్ దృష్ట్యా చూసుకున్నా సరే ఖచ్చితంగా 2 to 3% కనుక ఏదైతే వైసీపీకి నుండి కనుక మాకు వచ్చినట్లయితే ఖచ్చితంగా విన్నర్స్ మేమేనండి. ఇది పెద్ద ఈక్వేషన్ ఏం అవసరం లేదు. 2 to 3% వాళ్ళు
51% ఓట్లు 51% ఓట్లు 175 సీట్లు 151 సీట్లు అన్నారు కదా. సాంబశివరావు గారే అంగీకరించారు మాకు 120 130 సీట్లు వస్తాయి అంటే ఏమైంది ఆ 2-3% పడిపోయిందని లెక్క. సో ఇదే మా విజయానికి మంచి పాయింట్. ఫైనల్గా వీరశంకర్ గారు, ఈ ఓట్ షిఫ్టింగ్ అన్నటువంటి దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఇందులో బీసీ అన్నటువంటిది 2 కోట్లు నిజంగా తెలుగుదేశం పార్టీతోనే ఉంటారా? అందులో కొంత ఇటుకి షిఫ్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా బీసీ అనేది మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు, మనం 100% చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీసీలో బెనిఫిషరీస్, ఈ సంక్షేమ బెనిఫిషరీస్ ఎక్కువ మంది ఉండటం వల్ల నాకు తెలిసి ఈ ఓట్లు పట్టడం కానీ వాలంటరీ వ్యవస్థ వల్ల కానివ్వండి, అయితే ఏదైతే కూటమి వల్ల కూడా బీసీలు ఓట్లు షేర్ జరిగిందని చెప్పి 100%. ఇంతకు ముందు అయితే టీడీపీకి ఏదైతే బీసీ ఓట్లు పడేయో వాళ్ళు జనసేనకి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల బీసీలందరూ వైసీపీకి టర్న్ అయ్యారని చెప్పి మనం అనుకోవచ్చు. 100% జరిగింది ఇది. ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు అంటూ నేను 120 చెప్పింది కూటమికి 120 వస్తాయని చెప్పి గత డిబేట్ లో చెప్పాను. తర్వాత నేను ఇవన్నీ డిస్కస్ చేయడం వల్ల గ్రౌండ్ లెవెల్ లో రిపోర్ట్స్ తీసుకొని ఇప్పుడు చెప్తున్నాను 105 ఈ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. ఇది 100% చేసిన అనాలిసిస్. రైట్. ఫైనల్ గా సాంబశివరావు గారు, ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమాత్రం తేడా వచ్చినా సాంతో ఇప్పుడు తెలుగుదేశానికి సంస్థాగత నిర్మాణం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం అంటే వాలంటీర్లు తప్ప మరేం లేదు. దాంతోపాటుగా రాబోయేటువంటి రోజుల్లో ఒంటరి పోరాటం అవుతుంది, అక్కడ అందరూ కలిసి ఉంటారు. ఏంటి మీ పార్టీ భవిష్యత్తు? సార్ మీరు 2010లో పార్టీ పెట్టినప్పుడు మా పార్టీ లేదు కదా, 67 సీట్లు 21 అసెంబ్లీకి 18 కొట్టాం, 2014లో 67 కొట్టాం, 2019లో 150 కొట్టాం. సంస్థగత నిర్మాణం మాకు ప్రజలే ఏమో సంస్థాగత. అప్పుడు అప్పట్లో మీరెవరిని మిమ్మల్ని ఎవరు కొట్టలేదు, ఇప్పుడు మిమ్మల్ని కొడుతున్నారు. చెప్పేదేనండి సాయి గారు, తెలుగుదేశం మాకు అన్ని సంస్థగత నిర్మాణం, వార్డు సచివాలయాలు అన్ని మాకు ఇన్ని మంది నిర్మాణాత్మక సభ్యులు ఉన్నారు. 2004, 2009లో 2012లో చిత్తుగా 35% పోయింది సార్. ఇందాక తిరుపతి గారు అడిగే క్వశ్చన్కి వాళ్ళ లెక్క ఏంటంటే మాకు వాళ్ళకి 40, మాకు 2 లెక్కేస్తున్నారు. 40 అండి, 39.5 తిరుపతి గారు, 39.8 వాళ్ళకి పడింది. వాళ్ళు 35% పడిపోయారు. వాళ్ళ ఓటు పర్సంటేజ్ 35%కి పడిపోయారు. మీరు రాబట్టి ఈ 45, లేకపోతే సినిమాని అసలు ఎలక్షనే లేదు. జనసేన మీరు రాకపోతే ఎలక్షన్ లేదు. 35% వాళ్ళది. ఇప్పుడు ఆ రాంబాబు గారి విశ్లేషణ నేను చెప్తున్నాను, తెనాల్లో ఓటింగ్ ఏ విలేజెస్ లో ఎట్లా జరిగింది చెప్పనండి, నేను చెబుతాను. నేను జాగలమూడి ఉంది, జాగలమూడి ఉంది సార్, జాగలమూడి ఆంగ్ల కుదురు కమ్మాస్ విలేజెస్ కాపులు చెప్తున్నా. నాకు ప్రతి కాన్స్టిట్యున్సీ నాకు 4 ఎలక్షన్ నుంచి నేను మనోహర్ గారికి 2004లో ప్రతిరోజు వెళ్ళేవాడిని, రమ్మనేవాడు, వెళ్ళేవాడిని. అక్కడ కొమ్మూరు జాన్సన్ విలేజ్ ఉంది, ఎస్సీలు 1800 మంది ఎట్టేశారు, సింగిల్ ఓటేశారు. నేను నాకు విలేజ్ చేస్తే సహా చేసు ఎందుకు మీకు ఎక్కడైతే ఎస్సీ బూత్లు ఉన్నాయో చౌదరి గారికి నేను రేపైనా మీరు విశ్లేషణ చేసుకోండి. మీ కాన్స్టిట్యున్సీ లో ప్రత్యేకంగా వాళ్ళు కలవకుండా కొన్ని ఎస్సీ బూత్లు ఉంటాయి, 10-1400 దాటితే అవి ఎంత పర్సంటేజ్ చూసుకోమను. తెనాల్లో నాదెల మనోహర్ గారు గెలుస్తున్నారు కదా? నాదెల మనోహర్ ఓడిపోతారు సార్. ఎట్లా? అక్కడ ఓడిపోతారు. మీరు ఓడించేస్తున్నారా? కుమార్ కొట్టారు కాబట్టి ఓడిపోతారు. 45లో ఉంచండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాంబశివరావు గారు, తిరుపతిరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, వీరశంకర్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా డేంజర్ బెల్స్ ఇరు పార్టీలకి కూడా. ఎవరికి ఎక్కువ వచ్చినాయి, ఎవరికి తక్కువ వచ్చినాయి అన్నటువంటిది ఎవరి విశ్లేషణ వారిదే. పెరిగినటువంటి పర్సంటేజ్ సాధారణంగా అయితే కనుక అధికార పక్షానికి వ్యతిరేకత అవుతుంది. కానీ ప్రో ఇన్కంబెన్సీ అన్నటువంటిది 2018లో టీఆర్ఎస్ చూసింది, అలాగే మొన్నటిసారి బెంగాల్లో చూసింది, అట్లాగే మొన్నటిసారి మధ్యప్రదేశ్లో చూసింది. కాబట్టి ఇక్కడ ప్రో ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ ఈ రెండిట్లో ఏది నిజం? ఎందుకంటే మొన్ననే
యాంటీ ఇన్కంబెన్సీ తెలంగాణ రాష్ట్ర సమితి చూసింది, అట్లాగే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ చూసింది. కాబట్టి ఏది నిజం అన్నటువంటిది ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.